ప్రకృతి యొక్క 24 భాగాలు, ఆ భాగాలలో చేరుతుందా చేరదా అనే సందేహం ఉండేటువంటి కాలం, ఆ కాల ప్రభావంతో మొదలైనటువంటి సృష్టిలో మొదటి భాగమైనటువంటి మహత్తత్వం. ఈ అంశాలలో సృష్టిలో భాగమైన మహత్తత్వం, దాని తాలూకు ఉపాసన, దాని ద్వారా తెలుసుకోవాల్సినటువంటి పరమాత్మ చైతన్య రూపం అనేది కొంచెం సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఈ కాలం తాలూకు మహిమ, భయకారణం, అలాగే సృష్టికి కారణం అనేటువంటి 2 స్వభావాలు, వీటిని జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కాలాన్ని వ్యర్థం చేయకుండా మనం ఎలా నడుచుకోవాలి అనే అంశాన్ని కూడా తీసుకుంటూ, భయంకరమైనటువంటి కాలం నుండి అభయస్థితిని పొందటానికి మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. మనం అభయస్థితిని పొందటానికి కొత్త దారులు చూసుకుందాం. ఆ దారులన్నిటినీ సవ్యంగా మనకు కనిపించేలా చేయమని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం.